పర్యటనకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. 11 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ లో వైఎస్ జగన్ ల్యాండ్ అవుతారు. విశాఖ అనకాపల్లి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటిస్తారు. రోడ్డు మార్గంలో నర్సీపట్నం వెళ్తారు. అక్కడ మెడికల్ కాలేజీని సందర్శిస్తారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలు వింటారు. పచ్చకామర్లతో కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థులను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. ఉత్తరాంధ్ర పర్యటనకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. 11 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ లో వైఎస్ జగన్ ల్యాండ్ అవుతారు. విశాఖ అనకాపల్లి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటిస్తారు. రోడ్డు మార్గంలో నర్సీపట్నం వెళ్తారు. అక్కడ మెడికల్ కాలేజీని సందర్శిస్తారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలు వింటారు. పచ్చకామర్లతో కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థులను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. ఉత్తరాంధ్ర పర్యటనకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. కాసేపటి క్రితమే ఆయన తాడేపల్లి నివాసం నుంచి ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు. 11 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ లో వైఎస్ జగన్ ల్యాండ్ అవుతారు. విశాఖ అనకాపల్లి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటిస్తారు. రోడ్డు మార్గంలో నర్సీపట్నం వెళ్తారు. అక్కడ మెడికల్ కాలేజీని సందర్శిస్తారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలు వింటారు. పచ్చకామర్లతో కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థులను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. కాసేపట్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నంలో పర్యటించనున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైఎస్ జగన్ సందర్శిస్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ పోరుబాట పట్టారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఏడి, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి, అనకాపల్లి, తాళ్లపాల మీదుగా మెడికల్ కాలేజ్ దగ్గరకు వెళ్తారు వైఎస్ జగన్. స్టీల్ ప్లాంట్ కార్మికులు, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు వైఎస్ జగన్ ను కలవనున్నారు. విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు. కాసేపట్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నంలో పర్యటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి సతీష్ అలాగే యుగంధర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా యుగంధర్ దగ్గరకు వెళ్దాం. యుగంధర్, వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఈ మేరకు ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. పోలీసులు కూడాను ఇక్కడ పటిష్టమైన బందోబస్తు 3 అంచెల వ్యవస్థని కూడా ఏర్పాటు చేశారు. తర్వాత ఆయన ఎయిర్పోర్ట్కి దాదాపు 10:30-11 గంటల ప్రాంతంలో చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి కాకానీ నగర్, ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం, వేపగుంట జంక్షన్, సుజాత నగర్, పెందుర్తి మీదుగా పినగాడి మీదుగా అనకాపల్లి చేరుకుంటారు. తాళ్లపాలెం, అక్కడ నుంచి మాకవరపాలెం, ఏదైతే నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మించారో మాకవరపాలెంలోనే అక్కడికి చేరుకుంటారు. మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను ఆయన పరిశీలిస్తారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెడికల్ కాలేజీ కోసం జీవోలు విడుదల చేసింది, నిధులు విడుదల చేసింది. ఆ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసింది. మరికొద్ది నెలల్లో పనులు పూర్తవుతాయి కనుక ప్రభుత్వం మారడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయేవి. ఈ నేపథ్యంలో అక్కడ ఆ మెడికల్ కాలేజీని పీపీపీ మోడ్లోకి మార్చడంతో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజా ఉద్యమం నెలకొంది. దీన్ని ఆయన ప్రజా ఉద్యమంలో పాల్పంచుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ అదే రోడ్డు మార్గాన్న ఆయన విశాఖపట్నం కేజీహెచ్లో ఏదైతే మన్యం జిల్లాలో పచ్చకామర్ల వ్యాధితో బారిన పడి దాదాపు 160 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. వాళ్ళలో 4 చనిపోయారు. దాదాపు 40 మందికి పైగా విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. వారిని ఆయన పరామర్శించున్నారు. ఎందుకంటే మన్యం జిల్లాలో పూర్తిగా ఆరోగ్య పరిస్థితులన్నీ క్షీణించే పాండమిక్ సిచ్యుయేషన్ వచ్చేసింది. ఆరోగ్య అత్యవసర పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించి మీడియాకి బ్రీఫ్ చేయనున్నారు. మొత్తంగా చూసినట్టయితే ఈరోజు సాయంత్రం 6-7 గంటల వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. కవిత. రైట్ యుగంధర్, థ్యాంక్ యూ. కాసేపట్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నంలో పర్యటించనున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైఎస్ జగన్ సందర్శిస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్. కవిత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ నర్సీపట్నం మెడికల్ కాలేజీకి రానున్నారు. ఇప్పటికే బయలుదేరినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ మధ్యాహ్నం నర్సీపట్నంలో నిర్మాణంలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మాణం చేపట్టి తర్వాత గత 16 నెలలుగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత
పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి మెడికల్ కళాశాల ఇది. నర్సీపట్నం అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీని నర్సీపట్నం నియోజకవర్గంలో నిర్మాణం చేపట్టారు. అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం ఇది. అత్యధికంగా పేదలు ఉన్నటువంటి ప్రాంతం, తలసరి ఆదాయం తక్కువ ఉన్నటువంటి ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో ఇక్కడ ఒక మెడికల్ హబ్ లాగా ఆవిష్కృతం అవుతాయి మెడికల్ కాలేజ్ అన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. అయితే ఈ ప్రభుత్వం ఈ మెడికల్ కళాశాలలో నిర్మాణాన్ని నిలిపేయడమే కాకుండా ప్రభుత్వ భవనం అయినటువంటి వీటన్నిటిని ఇప్పుడు పీపీపీలో మొత్తం 10 కళాశాలలు పీపీపీలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు నిర్ణయించినటువంటి చంద్రబాబు ప్రభుత్వం, అందులో నర్సీపట్నం కూడా ఒకటి ఉంది. దీంతో ఇప్పటికే ఈ ప్రాంత ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ పనులను పరిశీలించి ఇక్కడి నుండి మెడికల్ కాలేజీల పీపీపీ విధానంలో చేపట్టడం వల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటి, ఏ విధంగా ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తుందో వివరించున్నారు. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశన్ సార్, ఇవాళ ఇక్కడున్నటువంటి ప్రస్తుత స్పీకరు జీవో ఎక్కడుంది, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉందా లేదా, అసలు అనుమతి లేదు, మెడికల్ కాలేజ్ ఎక్కడుందని మాట్లాడిన నేపథ్యంలో ఇవాళ ఎందుకు ఇక్కడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి, ఈ మెడికల్ కాలేజీ నిర్మాణాలను సందర్శించి ఏం చెప్పబోతున్నారు సార్? ఈరోజు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు సార్. ఎంత దారుణం అంటే ఎవరో మతి భ్రమించి మాట్లాడతారు కదా, అలా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈరోజు ప్రత్యక్షంగా ఆ రోజు జగనన్న ప్రభుత్వంలో సుమారుగా మేము 2019 ఎన్నికల ముందు ఎన్నికల ప్రచార సంక్రాంతికి మన నర్సిపట్నం వచ్చినప్పుడు అన్న ఇక్కడ మాకు 150 పడకల హాస్పిటల్ ఉంది, ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలి, 2 గంటల ప్రయాణం చేయాలి, మధ్యలో చాలామంది చనిపోతున్నారు అన్న, మాకు మెరుగైన వైద్యం కోసం మంచి హాస్పిటల్ చేయాలంటే మీరు 200-300 పడకలు ఇస్తారనుకుంది, కానీ సుమారుగా 630 పడకల హాస్పిటల్ 500 కోట్ల రూపాయలతో ఇవ్వడం జరిగిందండి. ఈరోజు ఎంతో అదృష్టంగా మేము భావించాం. మా దురదృష్టం ఏంటంటే జగనన్న ముఖ్యమంత్రి కాపాడు. ముఖ్యమంత్రి ఎప్పుడైతే కాలేదో ఈ సంవత్సరం నుంచి కూడా ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఎలా ఉండిపోయినాయి. ఎంతసేపు కూడా అయింది పద్ధతి జీవో లేదు అంటాడు. అసలు జీవోలు అసలు మత లేకుండా మాట్లాడతాడు తెలియట్లేదు. జీవో లేకుండా ఇక్కడ 52 ఎకరాల్లో సుమారుగా 10 కోట్ల రూపాయలు రైతులు కలిగిస్తామండి. అలాగే ముఖ్యంగా చూస్తుంటే నిజంగా మొన్న ఏదైతే ఇప్పుడు 9వ తారీఖున లాస్ట్ మంత్ 9వ తారీఖున ఇదే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏముందంటే ఓ జీవోని పాస్ చేశారు. గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలో 7 కాలేజీలు అయినా ఉన్న 10 కూడా పీపీపీలో చేస్తామని చెప్పి స్వయంగా క్యాబినెట్ మీటింగ్లో చెప్తే ఇక్కడ మతి భ్రమించిన అయ్యన్న పాత్రుడు ఇక్కడ జీవో లేదు. మొన్న విలేకరు ఎవరు ఇక్కడ అడుగుతుంటే ఎందుకు బంద్ చేస్తే బిల్డింగ్స్ మందు తాగడానికి బంద్ చేస్తే తప్ప నువ్వు నేనని చెప్పి అంటే వెటకారంగా మాట్లాడుతున్నాడు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. మా దురదృష్టం ప్రకారం మరి ఈరోజు జగనన్న లేకపోవడం మా దురదృష్టం. ఎట్టి బస్సులు కూడా పీపీపీకి మేము వ్యతిరేకంగా ఉన్నాం. మీరు చేతనైతే చెయ్యండి, మీరు లేదంటే వదిలేయండి. జగనన్న ప్రభుత్వం రాగానే మళ్ళీ దీన్ని చేసి మేము మా ప్రాంతంలో వేలాది మందికి ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పి మీ ద్వారా తెలియపడుతుంది సార్. ఇవాళ ఈ ప్రాంతానికి చాలా అవసరం మెడికల్ కాలేజ్. అనేక దశాబ్దాల నుండి ఇక్కడ మెడికల్ ఫెసిలిటీ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో ఇలా అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లోనే నిర్మిస్తున్నట్టు 10 మెడికల్ కాలేజీలని ఎందుకు పీపీపీలోకి వెళ్తుంది అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం? ఇక్కడ ప్రజలు మేధావులు కానీ అన్ని విపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నా సరే ఎందుకు వెనక్కి తగ్గడం లేదనుకుంటున్నారు సార్? ఇది కేవలం ఏదంటే ఒక వ్యాపారం సార్. ఇది నేను చూస్తున్నా ఈ 10 కూడా పీపీపీ ఎవరు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే దారాదత్తం చేసి కోట్ల రూపాయలు దాని ద్వారా తీసుకోవాలని చెప్పి ఇది వ్యాపారం చేస్తున్నారు. దీని ద్వారా అంటే యాక్చువల్గా అయితే ఇది పెడితే ఇక మా ప్రాంతంలో వేలాది మంది కేవలం ఒక నర్సీపట్నం నియోజకవర్గం కాదండి, పక్కన ఉన్న పాడే నియోజకవర్గంలో సుమారుగా 3 మండలాల్లో ఉన్న జీకేవేది కానీ కొయ్యూరు కానీ చింతపల్లి మండలాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు ఏజెన్సీ నుంచి. అలాగే పక్కనే పాయకిరవాడ నియోజకవర్గం ఉంది, కోడవట్ల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. పక్కనే రోలుగొండ మండలం కానీ మన జీకే చోడవరం సంబంధించి ఇక్కడ అంటే కొన్ని వేల మందికి ఉచితంగా వైద్యం చేసే సదుపాయం సార్ ఇది. ఈరోజు ఈ పీపీపీ చేయడం వల్ల నాకు తెలిసి అయ్యన్న పాత్రుడే బినామీ అనుకుంటున్నాను నేను. రేపు పీపీపీలో ఎవరొకరికి అయ్యన్న పాత్రుడే ఇచ్చి అయ్యన్న పాత్రుడే చేసి మా ప్రాంత ప్రజలందరి దగ్గర దోచుకొని అంటే ఏ విధంగా ఇప్పుడు మరి కార్పొరేట్ హాస్పిటల్లో ఆ విధంగా ఇక్కడ దోచుకునే కార్యక్రమం చేస్తున్నాడు. రేపు రాబోయే రోజుల్లో అయ్యన్న పాత్రుడికి బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అందరూ కూడా నిరుపేదలు సార్. ఈ ప్రాంతం అంతా కూడా కొన్ని వేల మంది పేదలు ఉన్నారు, మధ్య రోడ్డు ఉన్నారు. ఉచితంగా వైద్యం ఇస్తారు, జగనన్న వల్ల దయ వల్ల ఉచితంగా వైద్యం వస్తుందని చెప్పి ఎంతో వస్తూ ఉంటే ఇక అక్కడ అయ్యన్న పాత్రుడు పీపీపీ చేశాడు. రేపు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు సార్. ఇవాళ మీరు ఇందాక చెప్తున్నట్టు పాయకరావుపేట ప్రజలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కానీ పాయకరావుపేట ఎమ్మెల్యే అయినటువంటి హోంమంత్రి అనిత ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు గతంలో, ఎక్కడ ఉంది అసలు ఈ నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ అని ఆమె కూడా అడుగుతున్నారు. ఆవిడ నాకు తెలియదు ఆవిడకి, ఎందుకంటే పక్కన ఎదురు ఉన్నారు, ఎప్పుడు వచ్చి ఉంటారు కూడా. నాకు తెలిసి ఇక్కడ చూస్తే సుమారుగా 3 ఫ్లోర్లు వేసినాయి సార్. ఇది సంవత్సరం నుంచి అలాగ ఉండిపోయింది. నిజంగా ముఖ్యమంత్రి గారు అయితే నాకు తెలిసి ఇప్పుడు బిల్డింగ్లు కంప్లీట్ అవ్వను, క్లాసులు కూడా కంప్లీట్ అయ్యేది. అది మా బ్యాడ్. మా ప్రాంత ప్రజలందరూ కూడా నిజంగా అదృష్టంగా భావించింది మేము. ఆయన ఓడిపోవడం వల్ల జగనన్న ముఖ్యమంత్రి కాకపోవడంలో ఇప్పుడు దురదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడే కానీ సరే ఈ ప్రైవేటు పరం ఆపి ప్రభుత్వ పరం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం సార్.
ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తే అనేక దశాబ్దాల నుండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి మెడికల్ కాలేజీలో ఒకవైపు క్లాసులు అడ్మిషన్లు వైద్యులు తయారవడమే కాదు, ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానీ బీసీలు కానీ ఎస్సీలు ఎస్టీలు అత్యంత పేదలు ఉన్నటువంటి ప్రాంతాలు ఇక్కడ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే నిర్మిస్తే దాన్ని ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నిలిపివేయడం వల్ల ఇవాళ ఇటువంటి అనర్థం జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా మేమంతా వ్యతిరేకిస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అందుకోసమని ఇక్కడికి వస్తూ ఉన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జీవోలు చూపిస్తూ ఉన్నారు, అదేవిధంగా బిల్డింగులు చూపిస్తూ ఉన్నారు, నిధులు మంజూరైనటువంటి ఈ ప్రాంతాన్ని కూడా చూపిస్తున్న పరిస్థితుంది. సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒకవైపు పాడేరులో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పాడేరులో ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు. ఇక్కడ నర్సీపట్నం, మరొకవైపు మన్యం జిల్లాలో పార్వతీపురంలో మెడికల్ కాలేజ్, విజయనగరం జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇప్పటికే క్లాసులు నిర్వహిస్తున్న పరిస్థితి. అత్యంత వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక ఆరోగ్య భద్రత కల్పించాలి, భావితరాలకి వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలు ఇవాళ వ్యాపారం కోసం అమ్మేస్తున్నటువంటి ఆగ్రహం సర్వత్రా వ్యక్తం అవుతున్న పరిస్థితుంది. కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.